1001 గురుకుల పాఠశాల. మొత్తంగా చూసినట్టయితే దాదాపు 6.5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. కేసీఆర్ గారు పట్టుబట్టి 204 గురుకుల పాఠశాలలు ముస్లిం పిల్లల కోసం పెట్టారు. అందులో సగం అమ్మాయిలకి సగం అబ్బాయిలు. అందులో 97,000 మంది పిల్లలు చదువుతా ఉన్నారు. ఓవరాల్ గా 6.5 లక్షల మంది. ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,20,000 రూపాయలు సంవత్సరానికి. వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, దుప్పట్లు, భోజనం సర్వం ప్రభుత్వమే చూసుకుంటూ చేస్తున్న ఖర్చు. దానికంటే కూడా సంతోషం ఇచ్చేది ఏంటంటే వాళ్ళ మీద పెడుతున్న ఖర్చు వాళ్ళ ఫలవంతం అవుతుంది. వాళ్ళ ఐఐటీల్లో, ఐఐఎంలో, నీట్లో ర్యాంకులు సాధిస్తున్నారు. వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదిగే ఒక దిశగా పోతున్నారు. అంటే ద్వితీయ శ్రేణి పట్టణాలు, Tier 2 టౌన్స్ లో ఐటీ హబ్స్ వచ్చింది. హైదరాబాద్ లోనే కాదండి, ఈరోజు మీరు చూస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. నల్గొండలో, మహబూబ్ నగర్ లో, కరీంనగర్ లో, ఖమ్మంలో, వనపర్తిలో, సిద్దిపేటలో, రామగుండంలో ఈ రకంగా ద్వితీయ శ్రేణి పట్టణాలు కూడా ఐటీని తీసుకెళ్తాం. వాళ్ళ పర్ క్యాపిటా భారతదేశంలోనే తెలంగాణ అగ్రభాగం.